హాయ్ ఫ్రెండ్స్, రెండు చిలకలు మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట. అయితే తల్లి చిలక దగ్గరికి కూతురు చిలక వస్తుంది. వచ్చి, అమ్మ నాకు ఏదైనా ఒక స్టోరీ చెప్పవా అనేసి అంటుంది. నేను ఏ స్టోరీ చెప్పనమ్మా, రోజు నీకు ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏ స్టోరీ చెప్పాలి అనేసి అంటుంది. ఏదో ఒకటి మంచి స్టోరీ చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి హర్రర్ స్టోరీ లాంటిది చెప్పొచ్చు కదా అని అంటుంది. దానికి తల్లి, సరేనమ్మా చెప్తాను ఒక స్టోరీ, భయం లేకుండా చెప్తాను, అలా సరదాగా ఆలకించి ఉండు, అలా పడుకుందు అని అంటే, సరేనమ్మా చెప్పు స్టోరీ త్వరగా అనేసి అంటుంది కూతురు. అప్పుడు తల్లి స్టార్ట్ చేస్తుంది. భైరవి అనే ఒక అమ్మాయి ఉంది, తన గురించి స్టోరీ చెప్తాను అని అంటుంది. భైరవియా, అది ఏమిటమ్మా ఆ పేరు అంటే, తన పేరు అలాగే ఉంటుందమ్మా, నేను చెప్తాను, నువ్వు వింటావా వినవా, లేకపోతే మానేస్తాను అనేసి అంటుంది తల్లి. సరే చెప్పు, నేను ఆలకిస్తాను, నువ్వు చెప్పితే స్టోరీ బాగుంటుంది, నేను ఆలకిస్తాను కదా అనేసి తల్లితో కూతురు అంటుంది. దానికి తల్లి అంటుంది, సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్దాము, ఆలకించు, నీకు భయం వేస్తే వద్దు అని చెప్పే, నేను మానేస్తాను అంటే, సరే సరే అనేసి అంటుంది కూతురు. సరే విను, ఆలకించు. భైరవి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనకి చదువు అంటే చాలా ఇష్టం. తను చదువు కోసం అనేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కష్టపడి చదువుతూ ఉంటుంది. తను బాగా చదవడం చూసి కొంతమంది ఈర్ష్యపడతారు, కానీ ఆ అమ్మాయి మంచిదాయి కదా, అందుకు ఈర్ష్యపడినా పట్టించుకోకుండా ఉంటారు. ఇలాగే తను ఒక ప్లేస్ సెలవుల్లోని వాళ్ళ అమ్మాయికి సాయం చేద్దాము కదా అనేసి పొలాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఒక అబ్బాయి తనని చూసి ఇష్టపడతాడు. తిను కూడా ఆ అబ్బాయిని చూసి ఇష్టపడుతుంది. ఆహా, ఈ అమ్మాయి ఎంత బాగుంది, పెళ్లి చేసుకుంటే తినే చేసుకోవాలని తను అంటాడు ప్రతాపు. అయితే భైరవి ఆ అబ్బాయిని చూసేసరికి, ఈ అబ్బాయిని ఇష్టపడచ్చో లేదో, వీళ్ళు ఉన్నవాళ్ళు మనము లేని వాళ్ళము అనేసి ఊరుకుంటుంది. అయితే ప్రతాప్ అక్కడికి వచ్చి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత భైరవి కష్టాల్లో ఉందని కొంత డబ్బు ఇచ్చి మీ అప్పులు కూడా తీర్చు అని చెబుతారు. సరే అనేసి, సరే బాబుగారు అనేసి ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని అప్పులు తీరుస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రతాప్ మరదలు సరళ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా విడదీయాలి, బావ నాకే సొంతం కావాలి అని ఈర్ష్యతో సరళ ఉంటుంది. అయితే వాళ్ళ బావతోని ఎలాగైనా పెళ్లి చేయమని తన తండ్రితో చెప్తుంది. తన తండ్రి వెంటనే ప్రతాప్ని పిలిచి చెప్తారు. ప్రతాపు నీకు సరళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి ప్రతాప్ని అడుగుతారు వాళ్ళ మామయ్య. లేదు, నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, భైరవి, తనని నేను పెళ్లి చేసుకుంటాను అంటే, ఎవడు ఆ పొలాల్లో పని చేస్తున్నా అదా, అది మనకి సరితోగదు అని అంటే, లేదు నాకు తనే ఇష్టము, నా పేరెంట్స్ని అడిగితే ఓకే అన్నారు, నేను తనే పెళ్లి చేసుకుంటాను అని అంటే, ఆ అమ్మాయి మంచిది కాదురా, డబ్బు ఆశతోనే ఉంటుంది, పట్టణంలో ఎంతమందిని ఏం చేస్తుందో మనకేం తెలుసు, ఆ అమ్మాయి వద్దు అనేసి అంటారు. అయితే లేదు, నేను భైరవినే పెళ్లి చేసుకుంటాను అని అంటారు. ఈలోగా తన పేరెంట్స్ని తీసుకొస్తాను అని ప్రతాపు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అయితే ఈ సరళ తండ్రి ఆలోచిస్తారు. ఇప్పుడు మనము ఎలాగైనా భైరవిని చంపేయాలి, లేకపోతే దాన్ని ఊరి నుంచైనా పంపించాలి అని భైరవిని ఇంటికి పిలిపిస్తారు. పిలిపిస్తే ఏందా కూర్చో అనేసి అంటే, అక్కడ ప్రతాప్ ఫోటోని చూసి ఉండిపోతుంది. అలాగా తిను కూడా చూసి, సరే టీ తీసుకొస్తానని టీ తీసుకొచ్చి ఇగో తాగు అనేసి ఇస్తుంది. ఈలోగా ప్రతాప్ ఫోటోని వెంటనే తీసి దాసేస్తుంది. నువ్వు మా బావ ఫోటో ఎందుకు తీసి దాసావు, మర్యాదగా అక్కడ పెట్టు అనేసి అంటే అక్కడ పెట్టేస్తుంది. తర్వాత టీ తాగు అనేసి అంటే, నీకు అయినా ఈ టీ ఏం సరిపోతుంది అనేసి ముఖం మీదకి విసిరేస్తుంది. మీరు ఎందుకలా ఇంటికి పిలిచి ఇలా చేస్తున్నారు, ప్రతాప్కి తెలిస్తే ఊరుకోడు అనేసి అంటుంది. ప్రతాప్ వచ్చే వరకు నువ్వు ఉంటావేంటి అనేసి అంటే, మీరు ఏమంటున్నారు ఏంటి మేడం అనేసి అంటే,
ఇప్పుడే నిన్ను చంపేస్తాను అనేసి అంటుంది సరళ. వెంటనే అక్కడి నుంచి భైరవి పారిపోతుంది. తప్పించుకొని పరిగెట్టుకొని వెంటుంది సరళ. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రౌడీలను పంపించమని చెప్తారు. వాళ్ళ నాన్న కూడా నేను కూడా వస్తున్నానమ్మా అనేసి అంటారు. అయితే తను చాలా దూరము పరిగెట్టి ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ అడవిలోకి వెళ్ళేసరికి సరళ చూస్తుంది. తను పెట్టిన దొంగలు చూస్తారు. వెంటనే తను కొట్టుకొని తన జుత్తు పట్టుకొని లాక్కొని వెళ్ళి చాలా గట్టిగా కొట్టేస్తూ ఉంటారు. చెట్టుకి కట్టి కర్రలతోని శుభ్రంగా కొట్టేస్తూ ఉంటారు. తన చేతికి చాకుతోని గీసేసి చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు. నన్ను వదలండి వదలండి అంటారు. సరళ అంటది, అయితే నువ్వు మా బావని వదిలేసి వెళ్ళిపోతావా అనేసి అంటే, లేదు నాకు ప్రతాప్ కావాలి, నేను వదలను అనేసి అంటే, అయితే ఇదిగో అనేసి ఇంకా గట్టిగా తను కళ్ళల్లో చూస్తూ గట్టిగా పేక నొక్కేస్తూ ఉంటుంది. అయితే తన కళ్ళ నుంచి భైరవి సరళను అలా చూస్తూ ఉండిపోద్ది. తన పీకని నొక్కేసి తర్వాత కత్తితో పొడి చేస్తుంది. వెంటనే అక్కడ చనిపోతుంది భైరవి. తను తీసుకెళ్ళి పాతేసి పెడుతున్నప్పుడు భైరవి కాసి సరళ చూస్తూ ఉంటుంది. చూసావా, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు నీకు మా బావ అవసరమా అనేసి తన్ని పాతేస్తారు. అలా పాతేస్తున్నప్పుడు భైరవి తన కళ్ళలోని చనిపోతూ చూస్తున్న ఫేసు ఈ సరళ ఫేసు అలా చూసుకొని ఉండిపోతుంది. వెంటనే అది పాతి పెట్టేశాక తను పడుకున్నప్పుడు అక్కడికి ఒక ఆత్మ కనిపిస్తుంది. అయితే ఆ ఆత్మ ఏమిటి అని అలా చూసేసరికి భైరవి కనిపిస్తుంది. వెంటనే భయం పడిపోయి వాళ్ళ నాన్నని పిలుస్తుంది. వాళ్ళ నాన్న, మనం అనవసరంగా తన్ని పాతిపెట్టాం, కాల్ చేయవలసింది అనేసి అంటారు. అవును, ఇప్పుడు ఎలాగా ఏంటి అని అంటే, ఉండు స్వామీజీని కలుద్దామని స్వామీజీని కలిసి స్వామీజీని క్షమాపణ చెప్పి వీళ్ళు అంతా చెబుతారు. సరే, ఇవి పాతిపెట్టి ఉంచండి. ఒక కుండీలోని ఒక గుడ్డు ఉంచి గులాబీ మొక్క వేయండి. ఆ గులాబీ మొక్క ఎప్పుడు ఎండిపోయి వాడిపోయినట్లు ఉంటుందో అప్పుడు ఆ ఆత్మ బయటికి వచ్చేసినట్లే అనేసి అంటారు. సరే అనేసి ఆ మొక్కని వాళ్ళు దూరముగా ఉన్న ప్లేసులోని పాతిపెట్టి ఉంచుతారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా చుట్టూ పాదులా వేసేస్తారు. ఆ మొక్కకి నీళ్లు వేయకపోయినా ఎప్పుడు పువ్వు ఉంటూనే ఉంటుంది. అందుకని ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళకుండా చుట్టూ ముళ్ళ కొంపతోని మూసేసి ఉంచుతారు. మిగతాది తను పాతిపెట్టిన ఆ ప్లేసులోని అది పాతేస్తారు. పాతేసరికి ఆ ఒక గుడ్డు పాతుతారు. ఒక గుడ్డేంచి మొక్కలోకి వేసేస్తారు అన్నమాట. స్వామీజీ ఇచ్చి గుడ్డులోనే అందులో ఉన్నంత వరకు మీకు ఏమీ అవ్వదని అంటారు. తర్వాత ఊరి నుంచి ప్రతాప్ వస్తారు. వచ్చేసరికి భైరవి ఏది అని అంతా వెతుకుతారు. అయితే తన పేరెంట్స్తోని వీళ్ళు తప్పుడుగా చెప్పిస్తారు. భైరవి వేరే అబ్బాయితోని వెళ్ళిపోయింది అనేసి అంటారు. వేరే అబ్బాయితో వెళ్ళిపోవడం ఏంటి, తను నన్ను ఇష్టపడుతుంది, ఎలా వెళ్ళిపోతుంది అనేసి అంటే, ఏమో బాబు, మాకు ఈ లెటర్ రాసి పెట్టిన వల్లే అలాగంటే లెటర్ చదువుతారు. నేను ప్రతాప్ కన్నా డబ్బున్నవాడు నాకు దొరికారు, మళ్ళీ వస్తే ప్రతాప్ నన్ను చేసుకుంటాడు, అందుకే ప్రతాప్ని కాదనేసి వేరే డబ్బున్న అబ్బాయితో వెళ్ళిపోతున్నాను అనేసి లెటర్ పెట్టి ఉంటుంది. దాన్ని ప్రతాప్ ఫస్ట్ నమ్మపోయేసరికి సరేలా మరికొన్ని ఈ విధాలుగా తను నమ్మే విధంగా చేస్తూ ఉంటుంది. ఆ తప్పుడు సమాచారాలు అన్నీ విని చివరికి భైరవి మంచిది కాదు గల డబ్బు ఆశదాయి అని అనుకుంటారు. సరేలా నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి అంటే, నేను నిన్ను మటుకు పెళ్లి చేసుకోను అనేసి అంటారు. ఎందుకు పెళ్లి చేసుకోవు అనేసి, చిన్నప్పటి నుంచి నేను కలిసి పెరిగాను, నిన్ను ఎలా నేను పెళ్లి చేసుకోగలను అని అంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను అని కత్తి తీసుకొని పొడుచుకోబోతుంటే వెంటనే ఆపుతారు. సరే అనేసి అంటారు. బలవంతంగా ప్రతాప్కి ఇష్టం లేకపోయినా సరే సరళని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక తర్వాత కొన్నాళ్ళకి గడిచిపోయాక వాళ్ళకి పాపకి పుడుతుంది. ఆ పాపకి ఒక 10 సంవత్సరాలు వస్తాయి. ప్రతాప్ మటుకు బిజినెస్ పనుల మీద దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. సరళ కడుపుతో ఉంది అని తెలిసాక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా ఒక 10 సంవత్సరాల వరకు మరి ఇంకా బిజినెస్ అట్లోనే మునిగిపోతారు. అయితే సరళ వాళ్ళ తమ్ముడిని తనతోని తోడుగా ఉంచుకుంటుంది. వాళ్ళ నాన్నకి కూడా ఉండమంటే, నేను ఇక్కడ ఉండనమ్మా వెళ్ళిపోతాననేసి వెళ్ళిపోవడంతో
వాళ్ళ తమ్ముడు ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ఆ అమ్మాయి సేమ్ భైరవిలాగే ఉంటుంది. అక్క నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అనేసి ఆ అమ్మాయిని తీసుకొస్తారు. దీన్ని ఎందుకు తీసుకొచ్చావు, కొమ్మ తీసి ఇది కానీ అక్కడి నుంచి లేచి వచ్చేసిందా, బతికిందా, వద్దు వద్దు నాకు ఈ పిల్ల వద్దు అంటే, ఏమి వద్దు అంటున్నావు, కావ్య చాలా మంచిది అనేసి అంటే, నాకు వద్దు తీసుకెళ్ళిపో అనేసి అంటే, సరే 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 ఆడకు తీసుకెళ్తాననేసి కావ్యని నువ్వు కొన్నాళ్ళు బయటకు ఉండు అనేసి అంటే, సరే అనేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా బావ కావ్యాన్ని పెళ్లి చేసుకుందామనేసి అన్ని ఏర్పాట్లు చేసుకొని తాళి కడదామని అనుకునే టైంకి అక్కడికి వస్తారు. తను ప్రేమించిన వ్యక్తి వచ్చి ఈ ఇద్దరి మధ్యన కొంత ఘర్షణ అవుతుంది. ఆ ఘర్షణలోని వాళ్ళ బావని తోసేసి వెంటనే తను తాళి కట్టేస్తారు కావ్యకి. కట్టేసి వాళ్ళ అక్క దగ్గర తీసుకొస్తారు. మీరు ఇక్కడ వద్దు, వేరేగా వెళ్ళిపోండి, ఈ కావ్యాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది, కావ్యాన్ని తీసుకుని వెళ్ళిపో అనేసి అంటే, సరే అక్క మేము ఆ ఎదురుగానే కలిసి ఉంటాము అనేసి అంటుంది. నీకు ఏమైనా అవసరమైతే పిలువు అని అంటే సరే అనేసి అంటుంది. ఈలోగా కావ్య వేరేగా ఉంటారన్నమాట. సరేల అలా మొక్క కాసి చూస్తూ ఉంటుంది. మొక్క మట్టుకు చక్క బాగానే ఉంటుంది ఒక పువ్వుతోని. తర్వాత ఇక్కడ సరళ కూతురు ఝాన్సీ ఆడుకుంటూ ఉంటుంది. ఆ పక్కన మరొక అమ్మాయి దిగుతుంది. తన పేరు సావిత్రి ఝాన్సీ మంచి ఫ్రెండ్స్ అయిపోయి చక్కగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఉంటూ టైంలోని అనుకోకుండా అడవిలోకి ఒకరు వెళ్ళి వేరే వాళ్ళని చంపేస్తారన్నమాట. వాళ్ళని పాతి పెట్టమని అంటే, ఎక్కడ పాతి పెట్టాను, ఎక్కడ నాకు సరైన ప్లేస్ దొరకట్లేదు అనేసరికి అక్కడ గులాబీ పువ్వు కనిపిస్తుంది. ఈ గులాబీ పువ్వు చెట్టు ఇక్కడే పాతేసి పువ్వే పాడేద్దాం అనేసి అక్కడ తవ్వేస్తారు. ఆ తవ్వేయడంతో ఇక్కడ ఝాన్సీ వీళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా. బాలు ఆ చెట్టుకి వెళ్ళి ఆ తుప్పల్లోంచి ఆ చెట్టుకి వెళ్ళి ఆ చెట్టు తగిలి పడిపోవడంతో ఆ గోళము పగిలిపోయి అందులోంచి గుడ్డు బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మొక్క పీకేసి తవ్వుతున్న వల్ల గుడ్డు పైకి వచ్చేస్తుంది. వెంటనే భైరవి ఆత్మ బయటికి వస్తుంది. వచ్చేసరికి సరిలా చూస్తూ ఉంటుంది. ఏంటి మొక్క అంతా అలాగైపోయింది ఏంటి అని పిల్లల్ని దెబ్బలాడుతుంది. గట్టిగా దెబ్బలాడి ఉండేసరికి ఝాన్సీ ఫ్రెండ్ని ఇలాగా కొట్టబోయేసరికి వాళ్ళ అమ్మని చూసి, మీ పక్కన మేము ఉండవు, నీ ఇలాంటి వాళ్ళతో ఉంటే ఇంకంతే అనేసి వాళ్ళు వేరేగా ఇది చూసుకొని వెళ్ళిపోతారు. ఝాన్సీ ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు అనేసి అంటే, ఆ మొక్కని నేను ఎంత ఇదిగా చూస్తానో తెలుసు కదా, ఆ మొక్కని ఎందుకు పగలగొట్టారు అనేసి అంటే, తను తప్పు లేదమ్మా, నేనే బాల్ ఇసిరానంటే నీకు తెలిసి ఎందుకు అటు బాల్ ఇసిరావు అనేసి అంటే, అదేం లేదమ్మా అనేసి అంటే, సరే పద లోనికి వెళ్ళిపోదాం అనేసి లోనికి వెళ్ళిపోయి ఎలాగైనా సరే స్వామీజీని కలవాలని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి స్వామీజీ అంటారు, అక్కడ పాతిపెట్టిన గుడ్డు గుడ్డు బయటికి వచ్చేసింది, భైరవి బయటికి వచ్చేసింది, నేను ఊర్లో ఉన్నాను, రేపు ఉదయం వస్తాను, ఈరోజు నైట్కి నువ్వు ఎలాగైనా దేవుని విభూతి పెట్టుకుని నీకు ఎవరు పిలిచినా ఎట్టి పరిస్థితుల్లోని బయటికి రాకు అనేసి అంటారు. అలాగే నీ కూతురు కూడా బయటికి పంపించొద్దు అనేసి అంటుంది. సరే అనేసి సర్లా ఫోన్ అనేది పెట్టేసి అతను మొత్తం తలుపులన్నీ వేసేస్తుంది. వాళ్ళ తమ్ముడిని కూడా లోనికి రావద్దు అని చెప్పేస్తుంది. కావ్యని ఏం వదినా నేను ఉంటాను అంటే, నువ్వు అస్సలు వద్దు అనేసి తను తోసేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోని రావద్దు అనేసి తలుపు వేసేసి అలా దేవుడి గదిలోని ఉండిపోతుంది కూతురు పట్టుకుని. తరువాత భైరవి బయటికి వచ్చేసి, ఈ ఆత్మ ఏ విధంగా అయినా లోనికి వచ్చేస్తుంది కదా, అలాగే లోనికి వచ్చేసి ఆ తర్వాత ముందు వీళ్ళ నాన్నని చంపాలనేసి మళ్ళీ బయటికి వచ్చేసి వాళ్ళ నాన్న ఊరిలో ఉంటే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న భోజనం చేస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తుంది. ఇదేమిటి, కొన్ని సంవత్సరాల కిందట నేను పాతి పెట్టేశాము కదా, మళ్ళీ వచ్చేసింది ఏంటి, బయటికి ఎలా వచ్చేసింది అని వణికిపోతూ ఉంటారు. అలా దగ్గరికి స్పీడ్ రావడంతోనే గుండె కొట్టుకుంటూ ఒకేసారి ఆగిపోయి అక్కడ అలా పడి చనిపోతారు. అలా చనిపోవడంతో ఆయన సరళకి ఫోన్ చేస్తారు, ఇలాగ మీ నాన్న సంగతి చెప్దాము అనేసి. కానీ సరళ ఫోన్ తీయదు. వాళ్ళ తమ్ముడికి చెప్తే వాళ్ళ తమ్ముడు డోరు కొట్టినా సరే, ఎంత డోరు కొట్టినా తీయదు.
అలాగా ఉండిపోవడంతోని వెంటనే ఇలాగ వీళ్ళు మనం అక్కడికి వెళ్ళాలి అనేసి కావ్యాన్ని తీసుకొని వెళ్దాం అనుకుంటే, కావ్య నేను ఇక్కడ వదినతో ఉంటాను, మీరు చూసుకోవాల్సినవి అక్కడ చూసుకోండి, నేను అక్కడ ఉంటాను, వదిని ఎంతో భయంతో ఉంది అనేసి అంటే సరే అనేసి వెళ్ళిపోతారు. అక్కడ కావ్య అక్కడ ఉంటుంది. అలా ఉండేసరికి ఆత్మ ఎలాగోలాగా లోనికి మళ్ళీ వచ్చేసి ఝాన్సీలో దూరిపోవడంతో ఝాన్సీ వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర ఉంటారు కదా, ఝాన్సీ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అనేసి అంటే సరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని ఈ దేవుడి గదిలో నుంచి బయటికి రాకు, ఇక్కడే ఉండు అనేసి అక్కడి నుంచి సరేలా వెళుతుంది. వెళ్ళేసరికి ఆ నడుపు వినపడంతో అమ్మ అనుకొని ఝాన్సీ బయటకు వచ్చేస్తుంది. ఈలోగా భైరవి వస్తుంది కదా, ఝాన్సీ దాంట్లోకి దూరిపోతుంది. ఆ తర్వాత వంట వండి తీసుకొచ్చేసరికి ఝాన్సీ ఏమిటి ఇక లేదు, ఝాన్సీ అని పిలుస్తూ ఉంటుంది. ఈ రూములో ఉన్నాను రా అనేసి అనిపిస్తుంది. ఇదేమిటి బాబాయ్ భైరవి వచ్చిందా ఏంటి, ఝాన్సీలో దూరిపోయిందా ఏంటి అని భయంతో అక్కడికి వెళుతుంది. వెళ్ళి నన్ను క్షమించు భైరవి, నేను చేసింది తప్పే, బావ మీద ఇష్టంతో ఇలా చేశాను, నన్ను క్షమించు అనేసి అంటూ ఉంటే, నిన్ను క్షమించడమా, నాకు టీ కావాలి తీసుకురా అనేసి అంటుంది. టీ వద్దు ఇప్పుడు ప్లీజ్ వద్దు అంటే, టీ పెట్టి తావే, అప్పుడు నేను వస్తే మంచి మాటలు చెప్పి టీ నా మీద వేస్తావా, నన్ను ఎంత ఘోరంగా చంపుతావా, నిన్ను కూడా అలాగే చంపేస్తాను అనేసి హింసించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇలాగా తనని హింసిస్తూ ఉండేసరికి కావ్య అక్కడ నుంచి వదిన ఏంటి అయింది, అడుపులు వినిపిస్తున్నాయి, డోర్ తీయండి అనేసి అంటూ ఉంటుంది. అయితే ఇదేమిటి అటు నుంచి వాయిస్ వస్తుంది, ఇక్కడ కూడా ఇలా దూరింది. అయితే కావ్య మంచిదే మాట, అనవసరంగా కావ్యాన్ని తిట్టి అవమానించాను అనేసి అంటుంది. వదిన నువ్వు రాకు, ఇక్కడ దెయ్యం ఉంది అనేసి అంటే, దెయ్యం ఉండడం ఏంటి అనేసి అంటే స్వామీజీని కలువు అనేసి అక్కడి నుంచి అరుస్తుంటే గట్టిగా మళ్ళీ కొట్టేస్తూ ఉంటుంది భైరవి. అయితే స్వామీజీ దగ్గరికి వెంటనే కావ్య వెళ్తుంటే తనకి కావ్య వెళ్ళకుండా ఉండడానికి ఆపడానికని చూసేసరికి తనలాగే ఉన్న రూపము చూసి దీనిలో దూరిపోయి నా ప్రతాపుని నేను కలుసుకోవాలి అనేసి ఆశపడుతుంది. అలాగే తనలో దూరుదామని ప్రయత్నం చేస్తుంటే దూరలేకపోతూ ఉంటుంది. కావ్య మెడలో ఉన్న ఆ లాకెట్ వల్ల దూరలేకపోతుంది. వెంటనే సరళ తప్పించుకొని వెళ్ళిపోవడం చూసి వెంటనే సరళ దగ్గరికి వస్తుంది. వచ్చేసి టీ పెట్టమంటే ఏంటి అనేసి టీ పెట్టు అంటే సరే అనేసి టీ తీసుకొస్తుంది. వెంటనే ఆ టీ తన ముఖం మీదకి విసిరేస్తుంది. ఈలోగా ప్రతాప్ ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రతాప్ ఫోన్ చేస్తుంటే వెంటనే చూసి ప్రతాప్ ఫోన్ వస్తుంది అని ఎంతో హ్యాపీ అవుతుంది భైరవి. సరేలాకి ఫోన్ తీయమనంతో ఫోన్ తీస్తారు. ఫోన్ తీసి హలో అనేసి అంటే ఏమైంది అంటే భైరవి ఇలా వచ్చింది చంపేయడానికి అంటే, భైరవి చంపడానికి రావడం ఏంటి, తను ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, ఎవరినో పెళ్లి చేసుకుంది కదా అనేసి అంటే, నేను పెళ్లి చేసుకోలేదు ప్రతాప్ అనేసి అంటుంది భైరవి. ఏంటి నువ్వు అంటున్నది అంటే, ఒకసారి నీ భార్య నోటి నుంచే విండు అనేసి చెప్పు అంటే, నేను చెప్పను అనేసి అంటూ ఉంటారు. ఈలోగా తనని హింసిస్తూ ఉండడంతో ప్రతాప్ వెంటనే డోర్ కొడుతూ ఉంటారు. డోర్ కొట్టేసరికి ఇదేంటి ప్రతాప్ వచ్చేసాడు అనేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి భైరవిని దగ్గరికి వచ్చి, భైరవి ఏమిటి అసలు ఏమైంది అంటే, ముందు సరళ ఏం చెప్తుంది ఆలకించు అంటే, అప్పుడు వాళ్ళ బావకి మొత్తం అంతా చెప్తుంది. భైరవిని నేనే చంపేశాను, భైరవి చాలా మంచిది, ఇది ఘోరంగా చంపేశాను, నిన్ను పెళ్లి చేసుకుందామని అంటే, నువ్వు ఇలాంటి దానివా, నేను అప్పటికే నమ్మలేదు, కానీ నువ్వు నమ్మకుండా చేసావు, మందు కలిపి పిల్లలు కూతురు పుట్టేలా కూడా నువ్వు చేసావు, ఇంత దుర్మార్గురాలివి, నిన్ను నేను క్షమించను, నేను వెళ్ళిపోతాను, ఆ భైరవి చేతిలో చావు అనేసి వెళ్ళిపోతుంటే భైరవి వచ్చి, నువ్వు కూడా చనిపో, నాతో పాటు వచ్చే, మన ఇద్దరు ఆత్మలు మీదన ఉందాము అనేసి అంటది.
అప్పుడు ప్రతాప్ అంటారు సరే అనేసి అంటే లేదు లేదు నువ్వు చనిపోవడానికి వీల్లేదు అంటే లేదు నిన్ను కూడా చంపేస్తాను నువ్వు చూస్తూ ఉండు ఆత్మగా అనేసి అంటాను. ఈలోగా కావ్య స్వామీజీని కలుస్తుంది. స్వామీజీ ఆ ఊరి నుంచి రాలేదు కదా, ఆ ఊరికి వెళ్ళిపోయి కలడంతో అక్కడ మంత్రించిన ఈ వాటరు వెంటనే భైరవి మీదకి జల్లు అనేసి అంటే సరే అనేసి ఈ వాటర్ పట్టుకొని ఇక్కడ నేను పూజ చేస్తూ ఉంటాను అనేసి పూజ చేస్తూ ఉంటాను. అయితే వెంటనే కావ్య అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తూ ఉంటే ఇక్కడ ప్రతాపుని సరళని ఇద్దరిని చంపడానికి చూస్తుంది. ప్రతాపు ఎంతో సంతోషంతో నవ్వుకుంటూ ఉంటాడు. నీ చేతిలో చనిపోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది భైరవి అనేసి అంటారు. అప్పుడు ఇద్దరిని పేక పిసికేస్తుండేసరికి వెంటనే అక్కడికి కావ్య వచ్చి ఆ వాటర్ తన మీద జల్లడంతో తను వెంటనే ఇలాగా కాలిపోతూ ఉంటూ ఆత్మ బయటికి వచ్చేస్తుంది. ఝాన్సీ పడిపోతుంది. వెంటనే ఆ ఆత్మ పక్కన ఉండి ప్రతాప్ని రా ప్రతాపు నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రతాప్ అంటే నేను వచ్చేస్తాను అనేసరికి ఝాన్సీ వెంటనే నానా అని పిలిచేసరికి వెంటనే కూతురుగా చూసుకొని అమ్మ ఝాన్సీ అని పట్టుకుంటారు. ప్రతాప్ మరి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు రావా అనుకుంటూ అలాగా గాలిలోని భైరవి ఆత్మ కలిసిపోతుంది. అయితే ఝాన్సీని పేరు మార్చేస్తారు. భైరవిగా తను ప్రేమించిన అమ్మాయిని పేరు పెట్టుకుంటారు. సరళ కూడా వెంటనే తన తల్లిదండ్రులను క్షమించమని చెప్పి వాళ్ళని తన తల్లిదండ్రులుగాన చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది అనేసి కూతురికి స్టోరీ తల్లి చెబుతుంది. ఎలా ఉంది అమ్మ స్టోరీ అని అంటే సరళ కోపముతోని ఈర్ష్యతోని తను ఇలా చేసింది, కానీ తన బావ మీద ఉన్న ప్రేమతోనే కదా. చిన్నప్పటి నుంచి బావ అంటే ఇష్టము, మధ్యలో వేరే వ్యక్తి రావడంతోని తను తట్టుకోలేక ఇలా చంపేసింది. కానీ భైరవి చాలా మంచిదయి కదా, తను ప్రేమించింది తన బావనే, అందుకు తను ఇలా చేసింది. ఎవరి స్వార్థము వాళ్ళుగా చూసుకున్నారు. ఇది ఏమి చెప్పను అమ్మ, దీనికి స్టోరీ సంబంధం ఏమిటి అనేసి అంటుంది. ఏమీ లేదమ్మా, ఒకరిని ఇష్టపడినప్పుడు నిజంగా తను ప్రేమిస్తే తన భావని త్యాగం చేయాలి, లేకపోతే ఆ అమ్మాయినైనా మార్చాలి. కానీ ఆ అమ్మాయిని అలా చంపడం తప్పే కదా, అందుకే తను ఆత్మగా వచ్చి ఇలా చేసింది. చివరికి తను ఆత్మగా వెళ్ళిపోయిన తన పేరు మటుకు ఆ ప్రేమించిన వ్యక్తిని పెట్టుకొని తిను కూడా తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంది. భైరవి ఆత్మ కూడా తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకొని తన పేరు తన కూతురికి పెట్టుకున్న వల్ల తన ఆత్మ కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండిపోయింది. ఇంకా వీళ్ళని చంపడానికి కూడా నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే తన పేరెంట్స్ కూడా తనతో కలిసి ఉన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.